బీజేపీ పార్టీతో పోరాడేందుకు 3 పార్టీలు కుమ్మక్కయ్యాయని, ఈ ఎన్నికల్లో జరిగేది సిద్ధాంతపరమైన యుద్ధమని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రత్యర్థి పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో పోటీ పడేందుకు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు. అసలు ఎంఐఎం పార్టీకి సెక్యులర్, అంబేద్కర్ అనే పదాలు వాడే హక్కుందా అని ప్రశ్నించారు ఆయన. అలాగే యాంటీ సెక్యులర్ పార్టీ అయిన ఎంఐఎం కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఎంఐఎం కు మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు సెక్యులర్ అనే పదం వాడే హక్కుందా అని నిలదీశారు. అసదుద్దీన్ కు లొంగిపోయి ఎంఐఎం కు మద్దతు ఇచ్చేందుకే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలబడటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం లేకుంటే బ్రతకలేదని, అందుకే వారికి లొంగిపోయారని అన్నారు. వక్ అనేది మొట్టమొదటి ప్రశ్న, అది మతంకు సంబంధించిందా లేకుంటే స్టేట్ కంట్రోల్ కు సంబంధించిందా? క్లియర్లీ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ కంట్రీ వక్ ఇస్ నాట్ ఎ రిలీజియస్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. మీరు మతానికి ఒక చట్టం ఉండాలని అంబేద్కర్ దానికి వ్యతిరేకం ఉండే, మీకు ఏమి హక్కున్నది? అంబేద్కర్ ఎవరైతే యూసీసీకి, సిఏఏకి, ఆర్టికల్ 370 రద్దు, వీటన్నిటికీ అనుకూలంగా ఉన్నారో మీరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది, ఇంకా ఎంఐఎం వ్యతిరేకంగా ఉంది. ప్రజలను గోల్మాల్ చేసేందుకు అన్ని తప్పు మాటలు. చదువుకోక కాదు, చదువుకున్నదినా బ్యారిస్టర్ చదువుకున్నారు. ఎవరన్నా చూడండి, ఇది చదువుకున్న వాళ్ళు మోసం పోతే సరే, కానీ చదువుకున్న వాళ్ళు మోసం పోతే ఇది మంచిది కాదు. నా విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళోసారి ఈ టిఆర్ఎస్ ఎంతో మంది ఓటర్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారు, ఆత్మ పరిశీలన చేసుకోండి. రేపు ఓటేయాలి. మీ పెద్దలు, మీ లీడర్లు ఓటు వేయొద్దు అంటున్నారు. కరెక్టేనా? అది మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఓటేస్తందుకు. మీరు ఇంట్లో కూర్చొని ఎంఐఎంకు మద్దతు ఇస్తారు, కానీ పార్టీలు పక్కకు పెట్టుకోండి, ఆత్మ పరిశీలన తీసుకోండి. మీరు నిజంగానే సెక్యులర్ భావజాలం ఉంటే, నిజంగానే దేశభక్తి ఉంటే, నిజంగానే భారతీయులు అందరూ ఒకటే అని అనుకుంటే, హిందువులు, ముస్లిం, క్రిస్టియన్స్ అని అనుకుంటే, మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేస్తే నాకు 200% నమ్మకం ఉంది. 200% నమ్మకం ఉంది ఏంటంటే, మా అభ్యర్థి గౌతమ్ రావు గారు తప్పనిసరిగా గెలుస్తారు. అదే భయంతోటేమో కేసీ రావు ఇంకా కొడుకు వాళ్ళ 24 మంది ఓటర్స్ కు చెప్పిండు, మీరు పోయి ఓటు వేయొద్దని. అదే భయంతో, ఎందుకంటే వాళ్ళు పోయి ఓటేస్తే వాళ్ళకు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఇక్కడ వేసేటట్టున్నాయని భయంతో కేసీ రావు కొడుకు వాళ్ళకు అది విప్పించిండా, లేకుంటే బాయ్కాట్ చేస్తా అని చెప్పిండా, లేకుంటే బెదిరించిండా, పైసలు ఇచ్చిండా తెలియదు, కానీ మీరు అక్కడ పోయి ఓటు వేయొద్దని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అదే కదా. మళ్ళోసారి అంటున్నా, ఈ యుద్ధము పార్టీలు పక్కకు పెడితే ఓ సిద్ధాంతం పరంగా యుద్ధము. ఇది సెక్యులర్ ఫోర్సెస్, ఇది ముస్లిం యూనిటీ పార్టీకి మధ్యలో ఉన్నదని. మళ్ళోసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వక్ అనేది మొట్టమొదటి ప్రశ్న,